నమస్తే అండి, నేను మీ కళ్యాణి. వెల్కమ్ టు అవర్ ఛానల్ కళ్యాణి కిచెన్ కడప. ఈరోజు ఈ వీడియోలో మా కడప సైడ్ మేము కార్తీక మాసం వస్తే నాగలకి పెట్టుకుంటామండి. కార్తీక మాసం అయితే స్టార్ట్ అయిపోయింది కదా, మేము నాగమ్మ తల్లికి ఎలా పెట్టుకుంటామో మీకు కూడా చూపించేస్తాను. చాలామంది నాగల చవితి, నాగల పంచమికి పెట్టుకుంటారు. అప్పుడు కూడా పెట్టుకుంటాం కానీ కార్తీక మాసం వస్తే మాత్రం కంపల్సరీగా పెట్టుకుంటాము. నాగమ్మ తల్లికి చీర, ఈ విధంగా సజ్జలు, తెల్లపిండి అంటాము, అలాగే నూగు జుమ్ములు అంటాం. ఇవి మేము ఎలా తయారు చేసి నాగమ్మ తల్లికి పెడతాము ఈ వీడియోలోనే పూర్తిగా అయితే చూపించేస్తానండి. మేము ఎలా తయారు చేస్తామనేది మీరు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోకి హైప్ కూడా ఇవ్వండి. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. మనము నాగమ్మకి ఎప్పుడు పూజ చేసుకోవాలనుకున్నామో ముందు రోజు పొద్దున్నే 5 గంటలకు కావచ్చు, 6 గంటలకు కావచ్చు, నిద్రలేసిన వెంటనే సజ్జలు ముందు నానబెట్టుకోవాలి. నేను ఇక్కడ ఒక గ్లాస్ తీసుకున్నాను. ఒక గ్లాస్ సజ్జలు బౌల్లో వేస్తున్నాను. సజ్జలు ఇసుక, రాళ్ళు ఏమి లేకుండా చూసుకోండి. తినేటప్పుడు బాగుండవు, పంట కింద పడ్డాయంటే. అలాగే మంచి క్వాలిటీ సజ్జలు తీసుకోండి. మొలక అనేది బాగా వస్తాయి. శుభ్రంగా 2-3 సార్లు కడిగేసి పొద్దున్నే నానబెట్టేయండి. ఇంకా ఆ రోజు సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల మధ్యన ఒకసారి చూపిస్తున్నాను చూడండి, బాగా నానిపోయాయి. ఇప్పుడు మళ్ళీ ఈ నీళ్ళన్నీ వంపేసి మళ్ళీ నీళ్లు పోసేసి బాగా కడిగేయాలి. అలా కడిగిన తర్వాత ఒక స్ట్రైనర్లో వేసేయండి. ఇవి నీళ్ళన్నీ ఒడిగిపోవాలి. నీళ్ళు అస్సలే ఉండకూడదండి. మొలక బాగా రావాలంటే అసలు నీళ్ళు ఉండకూడదు. తేమ అనేది ఉండాలి కానీ నీళ్ళు మాత్రం ఉండకూడదు. నీళ్ళన్నీ వెళ్ళిపోయిన తర్వాత ఒకసారి చూపిస్తున్నాను చూడండి, నీళ్ళన్నీ వెళ్ళిపోయాయి. నేను అలా ప్రెస్ చేస్తున్నాను ఏమన్నా ఉంటాయేమనేసి. అయితే నీళ్ళేమి. ఇప్పుడు శుభ్రంగా ఉన్న ఒక పొడి క్లాత్, కాటన్ క్లాత్ తీసుకోండి. అందులో సజ్జలు వేసేయండి. వేసేసి ఒకసారి బాగా మూట కట్టేయాలి. గాలి పోకుండా బాగా చుట్టూ క్లాత్ మొత్తం తీసేసి ఇలా రౌండ్గా తిప్పేయండి. గాలి పోకుండా ఉంటుంది. సజ్జలు నీళ్ళు లేకుండా చూసుకోండి. మొలక అనేది బాగా వస్తాయి సజ్జలు. ఇలా ఒక బౌల్లో పెట్టేసి మూత పెట్టేయండి. ఇంకా ఆ రోజు నైట్ అయితే అలా చేసామా, ఇంకా మరుసటి రోజు పొద్దున్నే ఇంకా ఆ రోజు పూజ చేసుకుంటాం కాబట్టి నిద్రలేసి ఒక గ్లాస్ రైస్ని నానబెట్టుకోవాలి. ఇక్కడ ఒక గ్లాస్ రైస్ అయితే ఒక బౌల్లో వేసి శుభ్రంగా కడిగాను. మళ్ళీ నీళ్ళు పోసి నానబెట్టుకుంటున్నాను. ఇవి నానుతూ ఉంటాయి. ఈలోపు మనము నూగు జుమ్ములు తయారు చేసుకుందాం. బియ్యం అనేది మనకు 1 అవర్ నానిపోతే సరిపోతుందండి. ఎక్కువేమి నానాల్సిన అవసరం లేదు. ముందుగా పచ్చి నువ్వులు గ్రైండ్ చేసుకుందాం. ఇది పుట్ట దగ్గర పెడతారండి. పచ్చి నువ్వులు నాగమ్మ తల్లికి ప్రసాదంగా పెట్టుకుంటాము. వేయించకుండా పచ్చి నువ్వులే మిక్సీ జార్లో వేసాను. అలాగే స్వీట్కి సరిపడా బెల్లం కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ 1 కప్పు నువ్వులకి 1/4 కప్పు వరకు బెల్లం వేస్తున్నాను. మీకు స్వీట్కి తగినంత వేసుకోండి. నువ్వులు ఆల్రెడీ మిక్సీ జార్లో వేసాను కదా, ఇప్పుడు మూత పెట్టేసి ఒకసారి బాగా నువ్వులు గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తని పౌడర్ లాగా వస్తుంది. అప్పుడు కట్ చేసి పెట్టుకున్న బెల్లం కూడా వేసేసి మూత పెట్టేసి మళ్ళీ ఒక 2-3 రౌండ్లు తిప్పేయండి. నువ్వు జుమ్ములు అయితే రెడీ అయిపోతుంది. ఇది పచ్చి నువ్వుల పిండి అండి. దేవుడి దగ్గర పెట్టేదానికైతే రెడీ అయిపోయింది. ఇదంతా ఒక బౌల్లో వేసేస్తున్నాను. ఒక బౌల్లో వేసేసి చిన్న చిన్న ఉండలుగా ప్రిపేర్ చేసుకోవాలి. 5 ఉండలుగా ప్రిపేర్ చేసుకుంటామండి. 3 అలా చేయము. పెడితే 5, 9 లేదా 2 అలా పెట్టుకుంటూ వస్తాము. తమలపాకులు ఆకు ఒక్క పెట్టి 5 పల్లాలుగా వేసుకుంటాము. ఇక్కడ నేను నువ్వుల పిండిని అయితే ఉండగా తయారు చేశానండి. ఇదే విధంగా పిండిని ఎన్ని ఉండలు కావాలో అన్ని ఉండలు ప్రిపేర్ చేసుకోండి. నేను 5 ఉండలుగా ప్రిపేర్ చేసుకొని ఒక బౌల్లో పెట్టుకున్నాను. ఇవి పక్కన పెట్టేద్దాం. నాగమ్మ తల్లికి అయితే ఈ నూగు జుమ్ముల పిండి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇంకో కప్పు నువ్వులు తీసుకున్నాము. ఇవి వేయించాలన్నమాట. ఇవి మనం తినేదానికి వేయించుకుంటామండి. అంటే మా సైడ్ మేము చేస్తాం, అలాగా వేయించి చేస్తాము. దేవునికి పెట్టే దగ్గర పచ్చివి ఇలా మేము తినేదానికి, అలాగే ఊరంతా పంచడానికి ఇవి ఈ విధంగా చేస్తామన్నమాట. స్టవ్ వెలిగించేసి ఫ్రై పాన్ పెట్టుకొని అందులో నువ్వులు వేసి బాగా వేయించి చల్లార్చుకోవాలి. నువ్వులు అనేది ఎంత బాగా ఫ్రై చేసుకుంటే నువ్వు జుమ్ముల పిండి అంత బాగా వస్తుంది. ఇవి బాగా చల్లారిపోవాలండి. ఇక్కడ నేను ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో తీసేసుకున్నాను. వేయించి చల్లార్చిన నువ్వులు కొద్దిగా మిక్సీ జార్లో వేసుకొని మూత పెట్టుకొని గ్రైండ్ చేసుకోవాలి. మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకున్నాను. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న బెల్లం వేస్తున్నాను. ఏ కప్పుతో నువ్వులు తీసుకున్నానో సేమ్ అదే కప్పుతో 1/4 కప్పు బెల్లం తీసుకున్నాను. స్వీట్ బాగా సరిపోతుంది. అందులో ఒక ఇలాచీ వేస్తున్నాను. ఇలాచీ వేయడం వల్ల మంచి ఫ్లేవర్ ఇస్తూ ఉంటుంది నువ్వుల పిండి.
మూత పెట్టి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లో పంపేసుకోండి. మిగతా నువ్వులు కూడా మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత బెల్లం వేసి గ్రైండ్ చేసుకోవాలి. ముందుగా రెండు వేసేసామంటే సరిగా గ్రైండ్ అవ్వదు. అందుకనేసి ముందు నువ్వులు గ్రైండ్ చేసుకొని తర్వాత బెల్లం వేసి గ్రైండ్ చేసుకోండి. మనకు నువ్వుల పిండి బాగా సాఫ్ట్గా వస్తుంది. ఇక్కడ నేను ముందు గ్రైండ్ చేసుకుంది, తర్వాత గ్రైండ్ చేసుకుంది ఒకే ప్లేట్లో పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇది ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే 2 వాయిల్గా గ్రైండ్ చేసుకున్నాం కాబట్టి బెల్లం అనేది ఒక దాంట్లో ఎక్కువ ఉంటుంది, ఒక దాంట్లో తక్కువ ఉంటాము. ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మీకు ఏ సైజు ఉండలు కావాలో ఆ సైజు ఉండలు చుట్టేసుకోండి. నేనైతే పెద్ద సైజే చుట్టేసాను. ఈ విధంగా పిండి మొత్తం ఎంత ఉంటే అంత ఉండల్లాగా ప్రిపేర్ చేసుకొని ఒక బౌల్లో సపరేట్గా పెట్టేసుకోండి. ఇవి ఈ విధంగా వేయించిన నువ్వుజుమ్ముల పిండి అయితే రెడీ అయిపోయిందండి. సేమ్ మీరు ఒకవేళ క్వాంటిటీ ఎక్కువ చేసేట్టుగా ఉంటే ఇంకా సేమ్ ప్రాసెస్ ఇంతే అండి. కప్పు కొలతలు 1 కప్పు నువ్వులకి 3/4 కప్పు బెల్లం సరిపోతుంది. ఇవి పక్కన పెట్టేద్దాం. పొద్దున్నే నానబెట్టుకున్నాం కదా మనం బియ్యము, అవి నీళ్ళన్నీ వంపేయాలి. బాగా నానిపోయాయి. 1.5 గంట పట్టింది నాకైతే నువ్వుల పిండి తయారు చేసుకోవడానికి. ఈలోపు బియ్యం బాగా నానిపోయాయి. బాగా శుభ్రంగా కడిగేసి స్ట్రైనర్లో వేసేసాను. నీళ్ళన్నీ ఉడికిపోయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇవేం ఆరాల్సిన పని లేదు. నీళ్ళన్నీ ఉడికిపోతే చాలు గ్రైండ్ చేసుకోవచ్చు. ఇలా మూత పెట్టి గ్రైండ్ చేసుకున్న బియ్యం పిండిని ఒక ప్లేట్ పెట్టేసి జల్లిట్లో వేసుకొని జల్లించుకోవాలి. ఈ పిండి అనేది మెత్తగా ఉంటేనే బాగుంటుంది. కంపల్సరీగా జల్లించుకోవాలి. మిగిలిన నూక కూడా మళ్ళీ అదే జార్లోనే వేసేసి మళ్ళీ గ్రైండ్ చేసుకొని మళ్ళీ జల్లించుకోవాలి. ఇదే విధంగా బియ్యము నూక ఎంత ఉంటే అంతా జల్లించుకోవాలి. దీనిని మేము తెల్లపిండి అంటాము. ఇది ఇప్పుడు తెల్లపిండి ప్రిపేర్ చేస్తున్నానండి. ఈ విధంగా జల్లించేసుకున్నాను. జల్లించడం అయితే అయిపోయింది. నూకైతే మిగిలింది. ఆ నూకను దోసపిండిలో వేసి బాగా మిక్స్ చేసేయండి. దోశలు బాగా వస్తాయి. ఇప్పుడు 3/4 కప్పు బెల్లం తీసుకున్నాను. అందులో కొద్దిగా నీళ్ళు వేసాను. ఎక్కువ వేయకూడదండి. కొద్దిగా నీళ్ళు వేసి కరిగించుకోవాలి. అలా కరిగిన బెల్లం నీళ్ళన్నీ ఈ బియ్య పిండిలో వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఎక్కువ నీళ్ళు వేసేసామంటే నీళ్ళతోనే ముద్ద అయిపోతుంది. మనకు స్వీట్ అనేది తక్కువ వస్తుంది. నీళ్ళు తక్కువ వేసేసి బెల్లం కరిగించి ఆ తర్వాత వేసుకోండి. స్వీట్ కరెక్ట్గా సరిపోతుంది. ఇలా మీకు ముద్దకు వచ్చేలాగా మీకు ఎలా కావాలో అలా కొంతమంది గట్టిగా చేసుకుంటారు. ఈ విధంగా కొంతమంది పలచగా చేసుకుంటారు. ఇంకొంచెం బెల్లం నీళ్ళు వేసేసి ఇది కొంచెం గట్టిగా ఉంది కదా, నాకు ఈ విధంగా అయితే వద్దు, నాకు కొంచెం పలచగా అయితే కావాలి. అందుకనేసి అయితే ఇంకొంచెం బెల్లం నీళ్ళు వేసేసి బాగా మిక్స్ చేసుకున్నాను. ఇక్కడ తెల్లపిండి అయితే రెడీ అయిపోయిందండి. మేము తెల్లపిండి అంటాము ఈ బియ్య పిండిని. తెల్లపిండి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ముందు రోజు నైట్ మొలక కట్టాం కదా సజ్జలు, ఇంకా పూజకి తీసుకొని వెళ్దాం అనే టైంలో మూట ఇప్పేసి చూడాలి. మొలక బాగా వచ్చుంటాయి. ఒకవేళ మీకు రాలేదు అనుకుంటే కొంచెం లేట్గా కూడా రావచ్చు. కంపల్సరీగా మొలక అనేది వస్తాయి. కొంచెం లేట్ అటు ఇటు కావచ్చు అంతే. మీరు నీళ్ళు లేకుండా సజ్జల మొలక కట్టుకుంటే బాగా వస్తాయండి మొలక. ఇక్కడ బాగా మొలకలు వచ్చాయి. వెడల్పు పాటు ఒక ప్లేట్ కానీ పళ్ళెం కానీ తీసేసుకొని మిడిల్లో తెల్లపిండి పెట్టేసి అలా హోల్ పెట్టేయాలి. నెక్స్ట్ తెల్లపిండి చుట్టూ మొలక వచ్చిన సజ్జలు వేసుకోవాలి. నెక్స్ట్ ఇంకో పక్కన పచ్చి నూగు జుమ్ములు పెట్టుకోవాలి. 5 చేసాం కదా అవి. నెక్స్ట్ వేయించిన నూగు జుమ్ములు పెట్టేసుకోవాలి. తర్వాత తెల్లపిండిని ఒక ఏలుతో అలా హోల్ పెట్టేసి 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. ఇందులో ఒత్తి వేసుకుంటామండి. ఒక 2-3 పువ్వులు పెట్టేసి లేదా మాలగా చుట్టూ మాలగానే పెట్టేసి ఒక ఒత్తి వేసేసి దీపం వెలిగించేస్తామన్నమాట. ఈ విధంగా ఇంటి దగ్గర నుంచి పుట్ట దాకా ఎత్తుకొని పోతాం. అక్కడ నాగమ్మకు పెట్టేసుకున్న తర్వాత వేయించిన నువ్వుల పిండి, ఆ సజ్జలు, తెల్లపిండి ఈ 3 కలిపి వీధి వీధి తిరిగి ఊరంతా పెడతారు. కార్తీక మాసం వచ్చిందంటే మేము ఈ విధంగా నాగమ్మకు పెట్టుకుంటాం. మరి ఈ ప్రాసెస్ మీకు నచ్చితే ఈ కార్తీక మాసంలో మీరు కూడా పెట్టుకోండి. చాలా మంచిది. ఫుల్ వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ అండి. ఇంకా మంచి రెసిపీతో వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.